హాయ్ అందరికీ. రొయ్యి పొట్టు కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంది. తయారీ చూసేయండి. ఇది రొయ్యి పొట్టు అంటారండి, తెలుసా మీకు? దీన్ని ముందుగా పళ్ళెంలో వేసుకొని శుభ్రంగా ఏరుకోండి. చిన్ని చిన్ని రాళ్ళు, నత్తగుల్లలు లాంటివి ఉంటాయి. ఏరుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి ఒక అరగంట నానబెట్టండి. తర్వాత ఒక 10 సార్లు అయినా సరే కడుక్కోవాలండి. సన్నగా ఇసుకుంటుంది, చాలా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత గట్టిగా పిండుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఈ రొయ్యి పొట్టు వేసి ఒక 2 మినిట్స్ బాగా తిప్పి, తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుందండి వేసి బాగా తిప్పండి. తర్వాత మీకు సరిపడా కారం వేసుకొని కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ తర్వాత తీసి చూసారంటే ఎంతో టేస్టీగా రొయ్యి పొట్టు కర్రీ రెడీ అవుతుందండి. నచ్చితే ట్రై చేసి చూడండి.